శృంగేరిలో విద్యాశంకర దేవాలయము అని ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం లోపల 12 స్తంభాలు ఉంటాయి. 12 స్తంభాల మీద ఒక్కొక్క రాశి చెక్కబడి ఉంటుంది. ఏదో మేషరాశి ఓ స్తంభం మీద ఉంటుంది. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, మేషరాశిలో సూర్యుడున్నంత కాలం కిరణాలన్నీ కూడా ఆ స్తంభం మీదే పడతాయి. సూర్యుడు మేషరాశిలోంచి తప్పుకున్నాడు అనుకోండి, మకర రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, కొంతకాలం మకర సంక్రమణం వస్తోందిగా, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో మకర సంక్రమణం అంటల్లా మనం. మకర రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా సూర్యుడు మకర రాశిలో ఉన్నంత కాలము కిరణములన్నీ కూడా ఆ మకర రాశి చూపిస్తున్నటువంటి స్తంభం మీదకే వెళ్ళి పడతాయి. దేవాలయం బయట సూర్యుడు చంద్రుడు ఉంటారు. చిత్రం ఏమిటంటే, సూర్యుడు ప్రకాశించినంతసేపు సూర్యకిరణములన్నీ సూర్యుడి మీదే పడతాయి తప్ప ఒక్క కిరణం చంద్రబింబం మీద పడదు. రాత్రి చంద్రోదయం అయితే చంద్రకిరణములు సూర్యబింబం మీద పడవు, అన్నీ చంద్రుడి మీదే పడతాయి. ఇది భారతీయ సంస్కృతిలో, భారతీయ శాస్త్ర పరిజ్ఞానములో, వేదమునకు ఉపాంగములలో జ్యోతిష శాస్త్రం ఒకటి. ఆ జ్యోతిష్ చక్రంలో రాసులలోకి సూర్యుడు ఎలా తిరుగుతాడో, చంద్రుడు ఎలా తిరుగుతాడో, ఆ కిరణములు ఎలా వస్తాయో దాన్ని నిరూపణం చేసి శాస్త్రములు పరమసత్యములు అని లోకానికి నిరూపణం చేయడానికి ఒకనాడు జక్కన కట్టాడు విద్యాశంకర దేవాలయాన్ని. ఆనాడు కట్టిన దేవాలయంలో ఈనాటికి మీరు లోపల ఏ స్తంభం మీద కిరణాలు పడుతున్నాయో చూసి దాన్ని బట్టి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో చెప్పచ్చు.